పేతురు, యోహాను బ్యాచ్ అంతా బయలుదేరి వెళ్ళేవాళ్ళు. బ్యాచ్ బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చెప్పాలండి? వాళ్ళ పాత వృత్తి ఏంటి? ఏ వృత్తి అండి? 3 కట్ట బయలుదేరే యోహాను, యాకోబు రండ్రా బాబు వెళ్దామని చెప్పి వలలు తీసుకొని, పడవలు తీసుకొని 3 o'clock వెళ్ళి, రాత్రులే కదండి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి, సాయంత్రం వెళ్ళి వలలన్నీ బాగు చేసుకుని చిన్నగా బయలుదేరి చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఒకప్పుడు చేపలు పట్టడానికి కోసం వలను పట్టుకుని పడవలో ప్రయాణమై వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు దేవుడు మనుషులు పట్టే జాలరిగా వీళ్ళని చేశాడు. స్తోత్రం చెప్పినది గట్టిగా. సేమ్ అదే టైంలో వీళ్ళు ప్రార్థన చేయడానికి, ఆత్మలను పట్టడానికి కోసం బయలుదేరి వెళుతున్నారు. ఒకప్పుడు చేపలు పట్టడానికి కోసం ఆ టైం వాళ్ళు ఉపయోగించారు. ఇప్పుడు ఆత్మలను సంపాదించడానికి కోసం వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అప్పట్లో సముద్రంలో, ఆ సమయంలో సముద్రం మీద చల్లని గాలి వేస్తూ ఉంటుందండి. సో ఆ గాలిలో పడవెక్కి వాళ్ళు వెళుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి ప్రసరించబడుతుందండి. పరిశుద్ధాత్మ గాలి వీస్తుంది వాళ్ళ మీద. ఆ శక్తితో వాళ్ళు బయలుదేరి ఆ దేవాలయానికి వెళుతూ ఉన్నారు. మీరు ఎదురు చూడని వాటిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎప్పుడు ఒక భిక్షం ఎత్తుకునేవాడు ఏం ఎదురు చూస్తాడు చెప్పండి? ఒక భిక్షం ఎత్తుకున్నాడు ఏం ఎదురు చూస్తాడు? ఒక కుంటివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు, దయగలిగిన మహారాజు అంటుంటారు కొంతమంది. ఏంటండి, మనం ఏదైనా ఒక సహాయం చేయాలి, దయగలిగిన మహారాజు. మన కారు దగ్గర ఎవరో భిక్షం ఎత్తుకోవడానికి వస్తే, సరే విండో ఓపెన్ చేసి 50 రూపాయలు ప్లస్ 10 రూపాయలు 2 కలిసి ఉంది. మన డ్రైవరు ఆ 10 రూపాయలు తీసుకొని 50 రూపాయలు ఆ తల్లికి ఇచ్చాడు. నాన్న ఆమెకి ఏమైనా ఇమ్మంటే 60 రూపాయలు ఉన్నట్టుంది ఆయన జేబులో. 50 ప్లస్ 10 = 60 రూపాయలు. సరే ఒక 50 రూపాయలు ఆమెకి ఇచ్చాడు. వెంటనే ఆమె అంటది, అయ్యా దయగల మహారాజు ఆ 10 కూడా ఇయ్యచ్చుగా. నాకు పిచ్చ నవ్వు వచ్చింది అనమాట. దయగలిగిన మహారాజు ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా అని. పాపం 50 ఇచ్చాం, ఆ 10 ఎందుకు ఏం చేసుకుంటారు, ఆ 10 కూడా నాకు ఇవ్వమంటే ఇచ్చారా బాబు అంటే ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే, భిక్షం ఎత్తుకున్న వాళ్ళు ఇంకంతకన్నా ఏం ఎదురు చూడగలుగుతారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒక 100 లేకపోతే ఒక 200, సరే మహా అంటే ఒక 500, అంతకు మించి ఎదురు చూడరు కదండి. సో ఈ పేతురు, యోహాను బయలుదేరి వస్తూ ఉంటే రెగ్యులర్గా ఆయన వచ్చిన వాళ్ళందరూ ఏదో హెల్ప్ చేస్తూ వచ్చారు కదా, వీళ్ళు కూడా ఏదైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు అలా చూస్తూ భిక్షం అడిగాడు. కానీ ఒకవేళ వాళ్ళు ఆయనకి ఏదైనా భిక్షం, వెండి కానీ బంగారం కానీ ఇచ్చుంటే ఆయన లైఫ్ ఏమైనా మారేదా? వెండి కానీ బంగారం ఇచ్చినా ఆయన భిక్షం ఎత్తుకుంటూనే ఉండేవాడు. ప్రియులారా, మన లైఫ్లో మనం ఈ సంవత్సరంలో ఏదో ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా జరిగితే బాగుంటుందేమో, ఇలా జరిగితే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, పాప లైఫ్లో ఇలా జరిగితే బాగుంటుందేమో, బాబు ఇలా అయితే బాగుంటుందేమో, మా ఫ్యామిలీకి ఇది దొరికితే బాగుంటుందేమో అని ఏదో ఎదురు చూస్తూ నువ్వు ప్రభుని చూస్తూ వచ్చావేమో. నీవు ఇది వరకు ఎదురు చూడని అద్భుతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని గుణపరచబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జస్ట్ నిలబడితే చాలని అనుకుంటున్నావేమో, నువ్వు బయలుదేరి క్రొవ్విన దూడవలె గంతులు వేయబోతున్నావు. చెప్పండి కూడా గట్టి. హల్లెలూయా. అయ్యా, ఒక్క ఇడ్లీ తినే ఓపిక వస్తే చాలయ్యా అనుకుంటున్నావేమో. ఒక్క ఇడ్లీ తినగలిగిన ఓపిక దొరికితే చాలయ్యా, ఆకలేస్తుంది కానీ సహించట్లేదయ్యా, నాలుకంతా చీలిపోయింది, అసలు గొంతంతా పుండైపోయింది, పేగులన్నీ పుండైపోయింది, ఒక్క ఇడ్లీ తినగలిగిన స్థాయి దేవుడిస్తే చాలని నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. ఏమో, నా దేవుడు నీకు మటన్ బిర్యానీ తినిపించబోతున్నాడు. మటన్ బిర్యానీ నీ ఊహకు అందని కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఊహకు అందని, నీవు ఎదురు చూడని కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. జోసెఫ్ అనుకున్నాడండి, ఏదో కలగన్నాడు, రాజుగారు రమ్మన్నారు, హరిబరిగా అక్కడికి వెళ్ళి చూశాడు, రాజుగారు కళ చెప్పాడు. సో దాన్ని బాగుని చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. సో సొల్యూషన్ కూడా ఈయన, పరిష్కారం కూడా ఈయనే చెప్పాడు. అయ్యా 7 సంవత్సరాలు వచ్చే సమృద్ధిని జాగ్రత్త చేసుకుంటే ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఈ ఆహారంతో ఆ కరువును జయించవచ్చు. ఒక ఆలోచన చెప్పాడు. సరే, దానికోసం ఏదో గిఫ్ట్ ఇస్తారేమో, అతనికి ఏదో బహుమానం ఇస్తారేమో, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఏదో ఒక ప్రాబ్లంలో ఉంటాము, ఆ ప్రాబ్లంలో ఎవరినో మనం సంప్రదిస్తాం, వాళ్ళు దానికి ఏదో ఒక ఆలోచన చెప్తారు, మంచి ఆలోచన, థ్యాంక్ యూ బ్రదర్ అని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి సాగనంపుతారు ఎవరైనా.
కానీ ఎదురు చూడలేదండి ఆయన ఎదురు చూసిందంటే సరే నేను జైల్లో ఉన్నాను, ఏమన్నా రాజుగారి దయ వస్తే కొంచెం జైల్లో నుండి ఆ విడుదల చేస్తారేమో, నేనేం తప్పు చేయలేదు కదా, లేదా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నన్ను పంపించవచ్చు అని ఆయన ఎదురు చూశాడు. కానీ ఎదురు చూడని కార్యాలు తన జీవితంలో జరిగింది. ప్రియులారా, ఐగుప్తు దేశం అంతటికి అతని అధిపతిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మీరు వెళుతున్న మార్గాలు సాధారణంగా ఏదోలే వెళుతున్నాం, ఏదో జరుగుతుంది అనుకుని వెళుతున్నారేమో, మీరు అడుగడుగున ఆశ్చర్యపడేటట్లు, అడుగడుగున విస్మయం చెందేటట్లు, అడుగడుగున మీరు ఆశ్చర్యచకితులు అయ్యేటట్లు నా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. ఆయన వాత్సల్య పూర్ణుడుగా నీ జీవితంలో ప్రత్యక్షమై మిమ్మల్ని గుణపరచబోతున్నాడు. పూర్ణ స్వస్థతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తన లైఫ్ అంతా మారిపోయింది, A to Z. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా తన జీవితమే మారిపోయిందండి. దేవుని యొక్క వాత్సల్యత ఆయన స్వస్థత పొందాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ఏమో ఎవరు చూశారు, ఎవరిని చూశారు ఈ సబ్జెక్ట్లో? కుంటివాడు పేతురు యోహాన్ను చూశాడా, లేకపోతే పేతురు యోహాన్లే కుంటివాడిని చూశారా? చెప్పాలి. ఏంటండి, ఎవరిని చూశారు చెప్పాలి. ఎవరు చూశారమ్మా? కుంటివాడే పేతురు యోహాన్ని చూశారు. ఎందుకంటే పేతురు యోహాన్ స్పెషల్, అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు స్పెషల్, మీరు విశేషమైన వాడు, మీరు సంథింగ్ స్పెషల్, మీరు అభిషేకించబడినవాడు, మీరు పరిశుద్ధులు, మీరు ఆశీర్వదించబడినవాడు, మీరు వాత్సల్యతను పొందినవాడు, దేవుని కృపకు పాత్రలు, మీరు కృప పొందిన పరిశుద్ధులు మీరు. హల్లెలూయా. మీరు స్పెషల్. మన స్పెషల్ అయితే అందరూ మనల్ని చూస్తారు, అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అందరి చూపు నీ మీద ఉండాలి. ఏ మహిమ ఉందర స్వామి, ఏంటయ్యా ఇంతమంది అక్కడికి ఎందుకు వెళుతున్నారని. అంటే భూదిగంతంలో ఉన్న మనుషులందరూ కూడా నీ వైపు తేరి చూడేటట్లు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు, నిన్ను గుణపరచబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఫ్రెష్గా అభిషేకం పొందుకొని మేడగదిలో ఫ్రెష్గా అభిషేకం పొందుకుని వాళ్ళు బయలుదేరి వచ్చినట్టున్నారండి. అందరి చూపు స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను స్పెషల్ అని చెప్పండి. నేనంటే అబ్రాహ్మ అనగదు, మీరు అర్థమైందండి. నేను స్పెషల్ అని చెప్పండి పక్కన వాళ్ళకి. నేను సంథింగ్ స్పెషల్ అండి. హల్లెలూయా. నేను సాధారణమైన మనిషిని కాదు, దేవుని చేతిలో ఒక పనిముట్టిని, దేవుడు వాడుకునే పాత్రను నేను, దేవుడు ఏర్పరచుకునే పాత్రను నేను, యజమానుడు ఆ వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర నేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు? ఓ సన్న మందిరం అది అంటుంటారు కొంతమంది. ఎస్, నిజమే, మన విశేషమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అనుకుంటున్నావు? ఏం పిచ్చగా ఉందా? పిచ్చగా ఏంటన్నమాట, పిచ్చగా ఉందా? ఎవరు అనుకుంటున్నావు? హోసన్న మందిరం. ఎస్, అవును. ప్రైజ్ ది లార్డ్. పిచ్చగా అనుకునే వాళ్ళందరికీ నీ ఒక విశేషమైన వాడు. నేను ప్రపంచానికి దేవుడు ఒక విశేషమైన వాడిగా చూపించబోతున్నాడు, ఒక ప్రత్యేకమైన వాడిగా చూపించబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఆయనేమో వారి వైపు తేరి చూశాడు. ఇప్పుడు వాళ్ళ వైపు ఆయన జనరల్గా చూశాడు. పేతురు యోహాను ఆయన ఎలా చూశారండి? చదవండి, నేను మాటలు తేరి చూడడం అంటే ఏంటి అమ్మా? అతని వైపే అంత చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడేమో పిచ్చగాడు కాబట్టి అటు చూశాడు. వీళ్ళు ఎవరో దొరలాగా ఉన్నారు కదా అని అటు చూశాడు. అభిషేకించబడిన వాళ్ళు కదండి, అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అలా చూశారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎందుకు ఆయన వైపు తేరి చూశారు? ఏంటండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసా ఉన్నారు. ఎందుకు తేరి చూశారు తెలుసా? ఇప్పటివరకు నువ్వు భిక్షం ఎత్తుకొని కుంటివాడిగా ఉన్నవేమో, ఇక మీదట నీ ద్వారా మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. నిన్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. రాబోయే తరాల్లో చరిత్రలో చెప్పుకుంటూనే ఉంటారు, ఓ కుంటివాడిని దేవుడు లేవనెత్తాడు, బాగు చేశాడని. నీలో ఆయన మహిమ బయలుపరచబడబోతుంది. మేమే సంథింగ్ స్పెషల్ కాదు, నీవు కూడా సంథింగ్ స్పెషల్, అంతే. ప్రైజ్ ది లార్డ్ అనండి. ఈ మాట కూడా పక్కన వాళ్ళు చూసి, మేమే కాదండి, మీరు కూడా ప్రత్యేకమైన వాళ్ళు, మీరు విశేషమైన వాళ్ళు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ప్రియులరా, అప్పుడు వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తాం అని అతని చేయి పట్టుకుని
లేవనెత్తాడు. నేను అనుకుంటున్న పేతురు అతను లేవనెత్తేటప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటాడంటే, నేను ఒకరోజు నీళ్లలో మునిగిపోయినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, నేను ఒకరోజు నీళ్లలో మునిగిపోయాను కదా, అప్పుడు నా దేవుడు వచ్చి నా మీద జాలి చూపించి వాత్సల్యతను చూపించాడు. ఆయన ఆ రోజు కానీ వాత్సల్యత చూపించకపోయి ఉంటే నేను నశించిపోయిండేవాడిని, నీళ్లలో మునిగిపోయిండేవాడిని. అవ్వాల్సిందిలే, వాడు అవ్వాల్సిందిలే, ఓవర్ యాక్షన్ చేశాడు, పోయాడులే పేతురు. ఒకడు పోతే ఆ సీట్ ఖాళీ అయిందిలే అని అనుకుని ఉంటారు చాలామంది, పేతురు కానీ చనిపోయింటే. అప్పుడు వాత్సల్యత గల దేవుడు టక్కని వెంటనే అతన్ని చూసి చెయ్యి చాపి అతన్ని అలా పైకి లేవనెత్తి నడిపించాడు. ప్రియులరా, ఆ కుంటివాడిని చూసినప్పుడు ఆ దేవుని వాత్సల్యత ఇతని మనసులో వచ్చింది. నా దేవుడు కూడా నన్ను ఇలాగే కదా లేవనెత్తాడు, ప్రైజ్ ది లార్డ్ అని అతని చేయి పట్టుకుని అతని లేవనెత్తాడు. ప్రియులరా, క్రీస్తు మనస్సును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రియులరా, ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఎందుకు క్షమిస్తూ ఉంటే, మనం ఒకప్పుడు తప్పులు చేశాం, దేవుడు మనల్ని క్షమించాడు. నేను తప్పు చేసినప్పుడు దేవుడు నా తప్పులు క్షమించాడు. ఆ మనస్సును ఎదుటి మనిషిని క్షమిస్తున్నాను. ఆమె కొంతమంది ఉంటారండి, అనకూడదు కానండి, తల్లిదండ్రులు వీళ్ళ లైఫ్లో ఏ తప్పు చేయనట్టు, వాళ్ళు కూడా టీనేజు లేకపోతే ఆ యంగ్ ఏజ్ని దాటుకునే కదా వచ్చారు. ఆ ఏజ్లో ఎన్నెన్ని శ్రమలు ఉంటాయి, ఎన్నెన్ని పోరాటాలు ఉంటాయి, ఎన్నెన్ని ఆపదలు ఉంటాయి, అవన్నీ దాటుకుంటే కదా వచ్చారు. సో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మార్గం గుండా వచ్చిన నీవు, అరే నేను కూడా ఇలాంటి మార్గం గుండా వెళ్ళినప్పుడు నేను కిందపడి మీదపడి చాలా తిప్పలు పడి బాధలు పడ్డాను నాన్న. కాబట్టి యూత్లో యంగ్ ఏజ్లో మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది, దీన్ని ఇలా జయించాలి, మేము ఇలా జయించామని చెప్పవలసిన స్థాయిలో ఉండి చెప్పకపోగా చిన్న పొరపాటు చేస్తే చాలు బెల్ట్ తీసుకొని కొట్టడం, ఏంటంటే తలకాయ తీసుకెళ్ళి గోడకేసి కొట్టడం. అర్థమైంది? నేను అంటాను, అమ్మ నీవు ఈ మార్గం గుండా నడవలేదా? నీకు ఇలాంటి పరిస్థితి రాలేదా? నీకు ఇలాంటి శోధన రాలేదా? ఇలాంటి పరీక్ష నీకు రాలేదా? ఆ పరీక్షలు నువ్వు ఎలా జయించావో చెప్పు, నీ బిడ్డకు చెప్పు. నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను దీన్ని కూడా దాటుకుంటూ వచ్చాను, చెప్పాలి కదా. అవి చెప్పకపోగా ప్రియులరా హింసించుడు ఇవన్నీ మనం చూస్తుంటాం. పేతురు దేవుడి దగ్గర నుండి ఆయన మునిగిపోతున్నాడు, దేవుడు తనని లేవనెత్తాడు. సో ప్రియులరా, అనారోగ్యంలో బలహీనతలో మునిగిపోతున్న అతన్ని చూసి చేతులు చాపి దేవుడు తన జీవితంలో ఏదైతే చేశాడో అది నువ్వు ఎదుటి మనిషికి చేసేటట్లు నా దేవుడు నిన్ను గుణపరచునుగాక, నీ ఎడల వాత్సల్యతను చూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.